చాలా మంది మనం చేస్తాం ఏమిటంటే, మనం దేవుని డిమాండ్ చేస్తాం. అయ్యా నాకు ఇది దయచేయి, ఎందుకంటే అడుగుడి ఇవ్వబడును అన్నావు కదా, నీ పేరట ఏమడిగినను నువ్వు దయచేస్తానన్నావు కదా అని ఏం చేస్తామంటే మనం డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తాం. దేవుడు డిమాండ్ ఒప్పుకోడండి. దేవుడు కన్విన్సింగ్ ఒప్పుకుంటాడు. నువ్వు దేవుణ్ణి ఒప్పియాలి. ఎందుకు నువ్వు ఒప్పియాలి అంటే, అయ్యా నీవు కదా నాకు ఇది దయచేసినది, నువ్వు కదా నన్ను ఈ పరిస్థితిలో ఉంచినది, నువ్వు కదా నా ఉన్నతమైన స్థలంలో ఉంచినది. ఈ పరిస్థితిలో నువ్వు నన్ను అర్థం చేసుకో తండ్రి, నీవు కాకపోతే నన్ను ఎవరయ్యా అర్థం చేసుకున్నది, నువ్వు కాక నాకు ఎవరయ్యా తోడు అని నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని మనస్సుని గెలుచుకునే ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని మనస్సును గెలుచుకునే ప్రార్థన చేస్తే, దేవుడిని జీవితంలో నువ్వు కోరిన దానికన్నా మించిన దేవుడు ఇస్తాడు.